హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. బర్త్డే వీడియో అయితే స్పెషల్ వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేశాను ఫ్రెండ్స్. మీ బర్త్డే కూడా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 1 లైక్ అయితే తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. బీట్ మార్క్ అండ్ సేకేపిట్ అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడిపై అయితే ఇంపర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. గ్రూప్ 1 ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత గ్రూప్ 1 ఉంటుంది కదా, ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ ఇచ్చి టెక్స్ట్ అయితే ఫౌంట్స్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. ఎడిట్ టెక్స్ట్ పైన ఏరో మార్క్ చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఇంపోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫౌంట్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడికి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. చేంజ్ అయితే చేసుకోవాలి. ఎడిట్ టెక్స్ట్ పైన ఏరో మార్క్ యాడ్ రైట్ టిక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే టెక్స్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. గ్రూప్ 3 ఉంటుంది కదా, గ్రూప్ 3 మీద ట్యాప్ ఇచ్చి ఎడిట్ టెక్స్ట్ ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత ఈ విధంగా వస్తుంది. తర్వాత బర్త్డే ట్యాప్ ఇచ్చి ఎడిట్ టెక్స్ట్, తర్వాత ఎడిట్ టెక్స్ట్ ట్యాప్ ఇచ్చి ఏరో పైన ట్యాప్ ఇచ్చి యాడ్ అయితే చేసుకోవాలి. ఫౌంట్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే జూమ్ చేసి సైజ్ అయితే తగ్గించాలి ఫ్రెండ్స్. ట్రాన్స్ఫర్ చేసి ఈ సైడ్ జరిపితే తగ్గిస్తుంది. ఇలా అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత కట్ చేసి హ్యాపీ పైన ట్యాప్ ఇచ్చి ఎడిట్ టెక్స్ట్ పైన ట్యాప్ ఇచ్చి ఏరో పైన ట్యాప్ ఇచ్చి యాడ్ అయితే చేసుకోండి. ఏరో టెక్ కట్ చేసుకోవాలి. ఇంకా గ్రూప్ 3 మీద ట్యాప్ అనుపమ్మది ఉంటుంది, నేమ్ అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీ బర్త్డే ఉంటుంది కదా, నేను సింపుల్గా అనుపమ్మది బర్త్డే వస్తుంది కదా, అందుకోసం ఎడిట్ చేశాను. మీ నేమ్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ కట్ చేసి నేమ్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అయితే తగ్గించాలి. తగ్గించుకున్న తర్వాత కట్ చేసి అనుపమ్మ ఉంటుంది కదా, అనుపన్న ట్యాప్ ఇచ్చి ఎడిట్ టెక్స్ట్ పైన ట్యాప్ ఇచ్చి ఏరో పైన ట్యాప్ ఇచ్చి యాడ్ అయితే ఇలా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ప్లేస్ అయితే ట్యాప్ ఇచ్చి ఎడిట్ టెక్స్ట్ ట్యాప్ ఇచ్చి 18 ఫిబ్రవరి అయితే అనుపమ బర్త్డే ఉంటుంది కదా, సింపుల్గా ఎవరిదైనా మీ బర్త్డే డేట్ ఉంటుంది కదా, అది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సింపుల్గా యాడ్ ఫౌంట్స్ చేసుకొని కింద కలర్ఫుల్లో పోయి వైట్ కలర్ అయితే సెలెక్ట్ అయితే చేసి జూమ్ ట్రాన్స్ఫర్లో వచ్చి జూమ్ ఇన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. జూమ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సెట్ అయితే చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ అయితే కట్ చేసుకోవాలి. ఇలా అయితే సెట్ అయితే చేసుకొని బీట్ మార్క్ కట్ చేసి ఇలా అయితే సెట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. బీట్ మార్క్ కట్ చేసి సేకిఫెక్ట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. సేకిఫెక్ట్లో పోయి ఎఫెక్ట్ పైన ట్యాప్ ఇచ్చి ఇవి ఉంటుంది కదా, వీటిని అన్నిటిని కాపీ అయితే తీసుకోవాలి. దాని ప్రెస్ చేసి అయితే ఉంటుంది. ప్రెస్ చేసుకున్న తర్వాత ప్లేస్ ఐకాన్ ట్యాప్ ఇచ్చి కాపీ ఫైల్ ఇయర్ అని ట్యాప్ చేసుకోవాలి. తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత నేమ్ ఉంటుంది కదా, నేమ్ తర్వాత ప్లస్ ట్యాప్ ఇచ్చి పేస్ట్ స్టైల్ అయితే తీసుకోవాలి. తర్వాత గ్రూప్ మీద ట్యాప్ ఇచ్చి ఫొటోస్ అయితే మీడియా పైన కలర్ ఫీల్ పోయి మీడియా పైన ట్యాప్ ఇచ్చి ఫొటోస్ అయితే చేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను చూపించలేను, మీరు చేసుకోండి, లాంగ్ అవుతుందని వీడియో సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. కాపీ లేయర్ లాస్ట్ ఫోటో ఉంటుంది కదా, కాపీ లేయర్ చేసి దాని ఫోటోని డిలీట్ అయితే చేసుకోండి. డిలీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి ఇక్కడ నుంచి ఫొటోస్ అయితే ఎండ్ వరకు అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో ఈ ఉంటుంది కదా, మనం కాపీ చేసుకున్న తర్వాత అది ఒకటే ఎఫెక్ట్ ఎండ్ వరకు అయితే పేస్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను చూపిస్తాను. ఒక ఫోటో 2-3 ఫోటో పెట్టి ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత 3 డాట్లో పోయి ఫిల్ కంపారిజన్ ఏరియా చేసుకోవాలి. ఫిల్ కంపారిజన్ ఏరియా చేసుకున్న తర్వాత ఆన్ చేసుకుంటే ఇలా
సెట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా జిగ్జాగ్ అవుతుంది, సేక్ అవుతుంది ఫోన్. కొద్దిగా లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. బీట్ మార్క్ దగ్గర వచ్చి ఈ ఫొటోస్ని అయితే చేర్పించుకోవాలి. తర్వాత దానిపైన ఇంకో ఫోటో ప్లేస్ ట్యాప్ చేసి సేక్ అవుతుంది ఫ్రెండ్స్ ఫోన్, ఏమనుకోకండి. 3 దాంట్లో పోయి ఫిల్ కంపారిజన్ ఏరియా బీట్ మార్క్ దగ్గర వచ్చి ఇలా అయితే ఎండ్ వరకు అయితే సెలెక్ట్ చేసి అది మనం డిలీట్ చేసినాం కదా, అది అయితే ఏరో పైన ట్యాప్ చేసి అది పేస్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, ఏం లేదు పెద్ద విషయం దాంట్లో. కొద్దిగా నా ఫోన్ అయితే సేక్ అవుతుంది, అందువలన చెప్తున్నా ఇలా. కొద్దిగా లైక్ అయితే చేసుకొని వాట్సాప్ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఫోటో మీద ట్యాప్ ఇచ్చి ప్లేస్ అయ్యాము ట్యాప్ ఇచ్చి పేస్ట్ స్టైల్ పైన ట్యాప్ ఇచ్చి కలర్ ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా అన్ని ఫొటోస్ని అయితే పేస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కొద్దిగా నా ఫోన్ అయితే హ్యాక్ అవుతుంది, అందువలన చేయటం లేదు. అన్ని ఫొటోస్ని అలాగే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్